అయితే సుబ్బలక్ష్మి గారు, మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ విమెన్. మీ స్టోరీ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో, మీరు మాట్లాడుతుంటే ఎంత అందంగా అనిపిస్తుందో అలా వినాలనిపిస్తుంది. మీరు కూడా ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి పైగా ఫ్యాషన్ డిజైనర్గా ఉన్నారు. ఇప్పుడు ఒక బొటిక్ రన్ చేస్తున్నారు. మీ కలెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది. చెప్పండి, మీ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. సో నా గురించి తెలుసుకోవాలంటే బేసిక్గా లైక్ వీఆర్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాకు నా చిన్నతనం నుంచి కూడా ఈ బట్టల పట్ల, కలర్స్ పట్ల, లైక్ బట్టలు అంటే యూజువలీ ఆ కలర్స్, ఎంబ్రాయిడరీస్, దీని పట్ల చాలా ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ దీస్ కలర్స్ అనమాట. బట్ ఐ డోంట్ న్యూ దట్ కి ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకుంటేనే ఇవన్నీ చేయగలము. ఐ జస్ట్ నో దట్ కి ఐఎమ్ లిటిల్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ దిస్ థింగ్. కాకపోతే మనము ప్రాపర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకుంటే కనుక అప్పుడైనా కూడా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. అప్పట్లో కూడా, ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అండ్ బేసిక్గా మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అవడం వల్ల లైక్ మా పేరెంట్స్ అబ్బాయిని అసలే పంపించారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకునే వాళ్ళని. బ్యాక్ దెన్ లైక్ వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తాను. ఇన్ఫాక్ట్ నేను చెప్పలేదు కూడా వాళ్ళకి. నాకు అంత ధైర్యం లేకుండా నేను ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తాను. ఎందుకంటే నేను చదువుకుని ఇట్స్ బీ లైక్ ఒక 10 years బ్యాక్ అందరూ బీటెక్లు లేదంటే ఇదే చేసేవాళ్ళు, అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు. అండ్ పేరెంట్స్ కూడా అదే ప్రాపర్ కెరీర్ అని అనుకున్నారు. సో అప్పుడు నేను చెప్పలేదు. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా పేరెంట్స్ చెప్పాను అనమాట. సో హౌఎవర్ నేను చదువుకుంది మెకానికల్ ఇంజనీరింగ్. ఓ గ్రేట్, బీటెక్ చేశారు. సో బీటెక్లో కూడా యూజువలీ కొంచెం అమ్మాయి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలాంటివి సిఎస్సి తీసుకుంటారు, ఈసీ తీసుకుంటారు. దానికి టోటల్గా మా క్లాస్ మొత్తంలో లైక్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ లైక్ బీయింగ్, నేను అప్పటి నుంచి ఇప్పటికి నేను ఎప్పుడు అమ్మాయిగానే నేను తీసుకుని ఒక్క అమ్మాయి ఉండదు. లైక్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. అప్పటికి నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోయినా ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్ ఫ్రమ్ దెన్. సో ఆ తర్వాత నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ మై థింగ్స్ నేను చిన్న స్టార్ట్ చేసుకున్నాను. అప్పుడు బ్యాక్ దెన్ ఐ వాజ్ ద ఓన్లీ ఎంప్లాయ్. నేను ఒక్కదాన్నే, ఐ వాజ్ ద ఓన్లీ టైలర్, ఐ వాజ్ ద ఓన్లీ మాస్టర్, ఐ వాజ్ ద ఓన్లీ ఎవ్రీథింగ్. అండ్ అప్పటికి కూడా నాకు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకోకుండా నేను ఎట్లా ఐ కేమ్ ఇన్ టు దిస్ అంటే, నాకు తెలిసినంత వరకు ఆర్ట్స్కి సంబంధించింది, అది డ్యాన్స్ అవనివ్వండి, సింగింగ్ అవనివ్వండి, ఏదైనా ఆర్ట్స్కి సంబంధించింది ఏదైనా మనం చదువుకోవాల్సిన దానికంటే కూడా మన మైండ్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా అదే వస్తుంది, ఇంట్రెస్ట్. సో మనకి ఇంట్రెస్ట్లో ఉంటే మనకి ఐడియాస్ అవి దాని అంతా గ్రో అప్ అవుతాయి. సో నాకు ముందు నుంచి కూడా నేను బీటెక్ చదువుకునే రోజుల నుంచి కూడా నేను క్లాస్లో ఉన్నప్పుడు అదే ఆలోచించుకునేదాన్ని. ఓకే, దీంతో అది కంబైన్ చేసి ఈ కలర్స్ ఇలా కంబైన్ చేసి స్టిచ్ చేస్తే అలా ఉంటుంది అవుట్పుట్, ఇది ఆలోచించుకునేదాన్ని అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఒకవేళ ఆలోచించుకోవడం వేరు, దాన్ని లైక్ అవుట్పుట్ తీసుకురావడం వేరు. ఐ యూస్ టు సర్చ్ గూగుల్లో చూసుకునేదాన్ని, యూట్యూబ్లో చూసుకునేదాన్ని. ఇలాంటి ఈ అవుట్పుట్ తీసుకోవాలంటే ఎలా కట్ చేయాలి, ఎలా చూసుకోవాలి అన్నీ చూసుకొని నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఐ యూస్ టు ప్రాక్టీస్ అనమాట. సో దాట్ ఈస్ హౌ చాలా చిన్నగా స్టార్ట్ చేసుకుని ఒక్కొక్క ఎంప్లాయీని పెంచుకుంటూ వచ్చి వీఆర్ నౌ లైక్ ఇట్స్ లైక్ 53-54 మెంబర్స్ ఆఫ్ టీమ్. ఓ గ్రేట్. మీ ప్రాపర్ ఎక్కడండి? మీ పేరేంటి అసలు? స్టార్టింగ్ అమ్మ నాన్న పెట్టిన పేరు? అమ్మ నాన్న పెట్టిన పేరు ఐ డోంట్ లైక్ అవ్యక్త్ రెడ్డి అండి. అవ్యక్త్ రెడ్డి. ఓ భలే ఉంది పేరు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. అయితే ఇలాగా ట్రాన్స్ విమెన్ గా మారాలి అని పేరెంట్స్ తో చెప్పినప్పుడు ఏమన్నారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు కదండి. చేయరు. అండ్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 5 years అనమాట. పేరెంట్స్కి చాలా ట్రామటైజింగ్గా ఉంటుంది. లైక్ ఎందుకంటే ఒక 25 సంవత్సరాలకు కొడుకుగా చూసుకున్న పర్సన్ సడన్ గా అమ్మాయిగా మారుతాను లేకపోతే ట్రాన్స్ ఉమెన్ గా మారుతాను అంటే ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. 25 ఏళ్ల వరకు అబ్బాయిగానే ఉన్నారా? మీ బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తూ ఉంటారా? ఇలా చూసినప్పుడు ఏమంటారు? లేదు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికి కలవరు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ అంటే లైక్ ఇండియాలో లేరు. సో నాకు అప్పుడు కూడా ఇప్పటికంటే పోలిస్తే అప్పుడు నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇప్పుడు ఇన్ని చూసి ముందుకు వచ్చాను కాబట్టి ఇంతమందితో వర్క్ చేయించుకోవాలి లేకపోతే ఇంతమందితో వర్క్ చేయించుకోవాలంటే లైక్ డిఫరెంట్ మెంటాలిటీతో మాట్లాడాలి కాబట్టి లైక్ ఐ కెన్ స్పీక్ ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. కానీ బ్యాక్ దెన్ ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. మా క్లాస్ పిల్లలతో మాట్లాడడం నేను చాలా భయపడేదాన్ని. ఓకే. సో ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా లైక్ నాలాంటి, సో చుట్టూ అందరూ అబ్బాయిలే, ఎవరితో మాట్లాడినా భయపడదాన్ని. నాకు అప్పుడు కూడా ఒకరిద్దరు మ్యాక్సిమం ఒక 3-4 ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవాళ్ళు. అందులో ఒక ఇద్దరు మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో కమింగ్ టు ద పేరెంట్స్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు. మేబీ నేను వాళ్ళ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను అట్లా యాక్సెప్ట్ చేయలేను. నేను ఇప్పటికీ ఉన్నారా పేరెంట్స్ టచ్ లో? మదర్ ఎక్స్పైర్ అయ్యారు 2 years బ్యాక్. డాడీ ఉన్నారు.
సిస్టర్స్ సిస్టర్, ఐ హ్యావ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్, ఇద్దరు పెద్ద అక్క అన్నయ్య ఉన్నారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారా వాళ్ళు? అన్నయ్య యాక్సెప్ట్ చేశారు, బట్ అక్క లైక్ తను ముందు నుంచి కూడా షీ ఈజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ, ఇంటి పెద్దలాగా అనమాట. సో తను షీ కుడెంట్ యాక్సెప్ట్, ఇప్పటికీ తను యాక్సెప్ట్ చేయలేదు అంటే లేదు నేను నిన్ను యాక్సెప్ట్ చేయను, నువ్వు నాతో మాట్లాడుకో, అలా ఉండి ఇలా ఉండి కాదు, కొంచెం టఫ్ అనమాట తనకి తీసుకోవడం. ఓకే, ట్రాన్స్ విమెన్గా ఇప్పుడు మారతాను అన్నప్పుడు ఎక్కువ అక్క ఒప్పుకోలేదా? అమ్మ సపోర్ట్ చేస్తారు కదా ఎక్కువ చాలా మందికి? లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళి మీరు సర్జరీస్ చేసుకున్నారు, ఎలా తీసుకున్నారు? అది చాలా టఫ్ టైం నిజానికి. మీకు ఎవరు సపోర్ట్ చేశారంటే కొంత కమ్యూనిటీ నుంచి ఏదన్నా సపోర్ట్? ఎవరు సపోర్ట్ చేయలేదండి, ఇట్స్ ఓన్లీ మీ మై సెల్ఫ్. నాకు ముందు నుంచి కూడా ఒక ఆలోచన అవగాహన ఉండేది ఏంటంటే కనుక ముందే తొందరపడిపోయి అంటే మన కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా ట్రాన్స్ఫార్మ్ అయిపోకూడదు. చేతులుగా అలా కాకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత నా దృష్టిలో ఏంటంటే సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్ ఆర్ ఎ ట్రాన్స్ మ్యాన్, ఒక అమ్మాయి తను అబ్బాయిగా ఊహించుకుంటే కనుక తను ట్రాన్స్ మెన్ అవుతారు. సో నేను సర్జరీ చేయించుకుంటేనే ట్రాన్స్ ఉమెన్ కాదు. అప్పుడు నాకు అవగాహన ఉంది, ఓకే నేను నా కెరీర్ ఎస్టాబ్లిష్ చేయించుకున్న తర్వాత ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత దెన్ ఓన్లీ నేను ట్రాన్స్ఫార్మ్ అవుదామని అనుకున్నాను. నేను అలాగే చేశాను. వెరీ నైస్. ఇప్పుడు కూడా పిల్లలకు కూడా అంటే ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకు కానీ అంటే మా కమ్యూనిటీలో పిల్లలు కూడా ఇటువంటి అవగాహన ఉంటే కనుక జీవితాలు ఇంత వల్నరబుల్గా ఉండవు అందరికీ. అవునండి, చాలా ఆ థాట్ ముందు నుంచి ఉండాలి. నాకు ఆల్మోస్ట్ నా బీటెక్ రోజుల నుంచి నాకు తెలుసు, నా జెండర్ ఐడెంటిటీ నాకు తెలుసు అప్పటి నుంచి. సో ఇవాళ కాకపోయినా రేపైనా కూడా నేను ఆడపిల్లగా మారాలనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ ఆడపిల్లగా మారాలనుకుంటే లైక్ ఫర్దర్గా తక్కువ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ నన్ను చూపించాలి అంటే కనుక ఫైనాన్షియల్గా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అండ్ నేను వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా కూడా ఉండాలనుకున్నారు. అండ్ ఫైనాన్షియల్ గా ఇదంతా రోల్ మోడల్ అవన్నీ నాకు అప్పుడు తెలియదు. మీరు అంటుంటే వినడానికి బాగున్నా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నేను బాగా ఎర్న్ చేయాలి, కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇదొకటి మాత్రమే నాకు తెలుసు. నా లైఫ్ నేను డిజైన్ చేసుకోవాలనుకున్నారు మీరు. ఆ తర్వాత మనము లైక్ ఏం చేసినా చెల్లుతుంది. ధనం మూలం మీద జగత్ అంటారు. మన దగ్గర డబ్బులు ఉంటే అట్లీస్ట్ మన ముందు మాట్లాడు, మన వెనకాల మాట్లాడతాడు. మన ముందు అయితే వచ్చి మాట్లాడు, మన వెనకాల మాట్లాడకుండా ఎలా అయినా మన వెనకాల మాట్లాడతారు. సో వీ నాట్ కేర్ అబౌట్ దట్. ఇంత అందమైన సుబ్బలక్ష్మిగా మారడానికి ఎన్ని నెలలు పట్టింది? నెలల్లో కాదండి, సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు పడుతుందా? అంటే ఒక సర్జరీ తర్వాత ఒకటి దాని తర్వాత అప్పటిదాకా మీ ఎంప్లాయీస్ అందరూ మిమ్మల్ని అన్న సార్ అని పిలిచి ఉండేవారేమో, ఒకేసారి ఇలా వచ్చేసరికి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? దట్ ఈస్ రియల్లీ హ్యాపీ ఫర్ మీ అండి. వాళ్ళు ఒక్కరు కూడా అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి నేను పే చేస్తున్నాను, వాళ్ళ ఎంప్లాయీస్. నేను ఫ్యామిలీ తర్వాత నాకు నెక్స్ట్ ఇంపార్టెంట్ నా ఎంప్లాయీస్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే లైక్ ఆల్మోస్ట్ నా హాఫ్ డే వాళ్ళతోనే గడిచిపోతుంది. సో వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు కొంచెం బెరుకు ఉండేది అనమాట, నా ఎంప్లాయీస్ ఎలా తీసుకుంటారో ఇదంతా అని చెప్పేసి. నేను నా నేను ఎవరైతే వెండర్స్ ఉంటారో వాళ్ళ గురించి కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. బట్ నా ఎంప్లాయీస్ గురించి నేను కొంచెం ఐ వాజ్ లిటిల్ కన్సర్న్డ్. కాకపోతే ఇఫ్ యూ సీ, నేను వీడియో మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఫ్రెండ్, నేను వాళ్ళకి ఎక్స్పోజ్ అయిన ఫస్ట్ టైం నా ఫ్రెండ్ రికార్డ్ చేశారనమాట. ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారంటే, మరి ఇప్పుడు చూపించొచ్చా? చూపించండి, పర్వాలేదు. ఇది నేను ఫస్ట్ టైం వాళ్ళకి. ఇది మీరేనా చుడిదార్తో ఉన్నారు? దట్ ఇస్ మీ. ఓ వెరీ నైస్, క్యూట్, సో ప్రెట్టి యు ఆర్. అది ఫస్ట్ టైం వాళ్ళకి అలా కనిపించను నేను. అంటే అప్పుడే వచ్చారా? అప్పటిదాకా ప్యాంట్ షర్ట్ వేసుకుని? అప్పటిదాకా ప్యాంట్ షర్ట్. కానీ వాళ్ళ ఒక్కరి మొహంలో కూడా మీకు కాస్తేనా లేదండి. అయ్యో, వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి నుంచి మేడం ని పట్టుకొని మాట్లాడొచ్చు, ముట్టుకొని మాట్లాడొచ్చు. అంతమంది ఫీమేల్ ఉన్నారు కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇట్స్ బీన్ ఎన్ ఇయర్. ఓకే, ఇట్స్ బీన్ ఎన్ ఇయర్. కానీ భలే ఉన్నారు, ఎంత డిఫరెంట్గా, అందరు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఎవరు ఏడ్చేది? ఎవరు? తను కూడా మా ఎంప్లాయీనా? అప్పటిదాకా సర్ప్రైజింగ్ గానే ఉన్నారు వీళ్ళు, ఎవరికి ఏం చెప్పలేదా మీరు బయటకి? తనకి ఏంటంటే తన లైఫ్ లో చాలా లో సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, నాకు అప్పటికి ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ కూడా లేదు. మా ఇంకొక ఎంప్లాయీ వచ్చేసి తనకి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, సో తనకి జాబ్ కావాలంటే ఇట్స్ ఓకే ఫైన్. ఒక మహా అయితే ఒక 15,000 పోతాయేమో. ఒక ఫ్యామిలీ తన మీద డిపెండ్ అయి ఉంది. సో చలో రమ్మని చెప్పేసేయండి. ఒకసారి మన స్టోర్ లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉంటారు డెఫినెట్ గా.
సో తను చెప్తుంది అనమాట, లైక్ అప్పటి వరకు నేను అబ్బాయిగా ఉండడం వల్ల, లేకపోతే ఆ డ్రెస్లో ఉండడం వల్ల తన ఎమోషన్స్ నాతో షేర్ చేసుకోలేకపోయింది. ఓకే, ఒకసారి మేడంని చూడగానే ఓకే, నాకు నేను ఇక్కడ రాకముందు వరకు నా లైఫ్ ఒకేలా ఉండేది మ్యామ్, ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు రిక్వైర్మెంట్ లేకపోయినా నా అవసరాన్ని బట్టి మీరు తీసుకున్నారు, యు ఆర్ లైక్ సచ్ అ థింగ్ అని చెప్పేసి. ఇవన్నీ విమెనీ థింగ్స్ అండి, ఇది లేడీస్ మాత్రమే అలా స్పందించగలరు. మీరు పైకి అలా ఉన్నా కానీ ఫస్ట్లో ఆమె కష్టాలు తెలిసినప్పుడు మీరు ఒక విమెన్గానే రెస్పాండ్ అయ్యి ఉంటారు. అసలు నాకు ఇప్పుడు ఒక ట్రాన్స్ విమెన్తో ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా లేదు, హీరోయిన్ ముందు కూర్చున్నట్టుగా ఉంది. నిజంగా అంత బాగున్నారు మీరు. మీకు కూడా అనిపించుంటది కదా సర్జరీ తర్వాత చాలా నేను బాగున్నానా? నేను ఇప్పటికి కూడా అంటే మీతో చెప్పాలని ఇప్పటికి కూడా అంత బాగోనేమో అనే ఇంటెన్షన్తోనే ఉంటా. అంటే లేదండి, చాలా బాగున్నారు. అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ మై సెల్ఫ్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకుని ఓకే, అంటే చాలు, అంటే ఇనఫ్, ఓకే, నార్మల్గా ఉన్నాను అనుకుంటా. ఆ తర్వాత ఒక లేడీ అయిన తర్వాత, ఫీమేల్గా మారిన తర్వాత మీకు సుబ్బలక్ష్మి అనే పేరే ఎందుకు పెట్టుకోవాలనిపించింది? సుబ్బలక్ష్మి అంటే ఐఎమ్ లిటిల్ కొంచెం ఓల్డ్ స్కూల్ పర్సన్ అండి నేను. నాకు ఆ పాతకాలం పాటలే వింటాను, పాతకాలం వంటలే తింటాను. ఎన్ని డిఫరెంట్ వంటలు వచ్చినా కూడా నాకు, మేము బీయింగ్ తెలంగాణ పీపుల్, నాకు ఆ తెలంగాణ వంటలు, పాతకాలం వంటలు, పాతకాలం పాటలు, పాతకాలం సినిమాలు ఇవి చాలా ఇష్టం. అఫ్ కోర్స్ కొత్తవి కూడా చూస్తాను నేను, అవి కూడా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే ఐ బిలాంగ్ టు దాట్. అంటే నేను పెద్ద ముసలిదాన్ని కాదు, నాకు బీయింగ్ 90s కిడ్స్కి నాకు అది నచ్చుతుంది. సో నాకు మూడ్ బాగోలేనప్పుడు కానివ్వండి, నేను కొంచెం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఐ యూస్ టు లిజన్ టు దిస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు వింటాను. అదొక వైబ్ ఉంటుంది ఆవిడ పాటలో. సో ముందు నుంచి కూడా ఆవిడ పేరు అన్నది నాకు చాలా ఇష్టం. అండ్ మా అమ్మ పేరు సుమిత్ర. సో తన నేమ్ తో స్టార్ట్ చేసుకుని తను ఎప్పుడు నాతో ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. అమ్మ చూడలేదు కదా మిమ్మల్ని? ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అట్లీస్ట్, ఎందుకంటే అమ్మ చూస్తే బాధపడుతుంది. సో తను అంటే తెలుసు తెలియకు నేను ఆల్రెడీ అమ్మని బాధ పెట్టాను. ఓకే, చూడకుండా ఉండడమే మంచిది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. మన జీవితంలో ఏది జరిగినా కూడా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. ఓన్లీ వన్ థింగ్, అమ్మకి ఇట్లా అవ్వడం తప్ప నా లైఫ్లో జరిగిన అన్ని థింగ్స్ కూడా నాకు మంచి జరిగాయి. అంటే ఆ నిమిషానికి నేను బాధపడ్డా కూడా ఒక సంవత్సరం, ఒక 6 నెలలు వెనక్కి తిరిగి చూసింటే ఓకే, ఆ నిమిషంలో అది జరగని కరెక్టే అని నేను. సో ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ ఎవ్రీథింగ్ మన మంచికి జరుగుతుంది, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. సో సుబ్బలక్ష్మి అనే పేరు లైక్ నేను చూస్ చేసుకోవడం కూడా అదే రీజన్. అవ్యక్త రెడ్డిగా ఉన్నప్పుడు కానీ సుబ్బలక్ష్మిగా మారిన తర్వాత ఎప్పుడైనా లవ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? నేను ఇది చాలాసార్లు చెప్పాను. నేను లైక్ నేను అవ్యక్తిగా ఉన్నప్పుడే ఐ వాజ్ ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ అ పర్సన్. ఒక 7 years పాటు ఉన్నాను. వి గాట్ బ్రోకప్ ఒక 3 years బ్యాక్. వి గాట్ బ్రోకప్ అన్నమాట. అవ్యక్తిగా ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది మీకు ఒక అబ్బాయితో. ఒక అబ్బాయితోనా? అంటే బాయ్ గా ఉండి బాయ్ తో? లైక్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. ట్రాన్స్ ఉమెన్ అంటే లైక్ డైరెక్ట్ గా అబ్బాయి నుంచి ట్రాన్స్ ఉమెన్ ఎవరు, ఇట్స్ మన సెక్షువల్ ఓరియంటేషన్ అనమాట. ఇఫ్ ఒక అమ్మాయిగా నాకు ఒక అబ్బాయి పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక హీఈస్ ఎ గే. నేను తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్జీ ఆడ మగ గే ఇవన్నీ అన్ని సమానమే అండి నా దృష్టిలో. అయితే మీరు జనాలు ఆలోచించుకునే విధానాలు పట్టి అది చేంజ్ అవుతుందేమో కానీ ఐఎమ్ గే బై దెన్ అండ్ మై పార్ట్నర్ వాజ్ ఎ గే బై దెన్, హీఈస్ ఆల్సో గే నౌ. సో ఆ తర్వాత నేను ఓకే, లైక్ నేను చెప్పినట్టుగా నేను కెరీర్ సెటిల్ అయిపోయిన తర్వాత, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత నా జెండర్ నేను చేంజ్ చేసుకున్నాను. సో దాట్ ఈస్ హౌ. సో బ్రేకప్ అయిపోయిందా తర్వాత? అంటే ఇలా ఇష్టపడట్లేదా అతను? అలా కాదు, అలా ఇష్టపడ్డాను కానీ నేను అప్పటికి కూడా తనకి అంటే పూర్తిగా ఇష్టం అని చెప్పలేను. బట్ హీఈస్ ఫైన్, హీఈస్ ఓకే. కానీ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ అది ముందుకు వెళ్ళలేదు. అండ్ చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. తనకైనా నాకైనా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదు, ఇలాగే ఉండిపోతాను. నాకు ఎలా అయితే నేను చాలా చిన్న ఏజ్ నుంచి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, లేదంటే ఇదన్నీ ఎలా ఉన్నాయో నాకు ముందు నుంచి కూడా లైఫ్ ఒంటరిగానే ఉంటుంది. ఒంటరిగా ఇన్ ద సెన్స్ లైక్ లైఫ్ పార్ట్నర్ అనేది కష్టం అనేది నేను ముందు నుంచే యాక్సెప్ట్ చేసుకున్నాను, అకామిడేట్ చేసుకున్నాను అనమాట. సో మళ్ళీ మనం ఒక పార్ట్నర్ కోసం చూస్తూ అది దొరక్క, లేకపోతే మనం ఎవరికి ఒక పార్ట్నర్ కావాలి అనుకుని స్ట్రాంగ్ జీల్తో ఉన్నప్పుడు ఎవరైనా రాంగ్ పర్సన్ మన లైఫ్లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ లైఫ్ ఇంకా వల్నరబుల్ అవుతాయి. ఇప్పుడు దానికంటే కూడా మనం ముందే యాక్సెప్ట్ చేయాలి. ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్. మరి తప్పు కరెక్టో తెలీదు, కీడించి మేలించాలంటారు. నేను ఫస్ట్ నుంచే దానిలో నెగటివ్ ఆలోచిస్తాను అనమాట. ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి, వెల్ అండ్ గుడ్. సో అలాగే ముందు నుంచి కూడా నేను ఒంటరిగానే లైఫ్ ఇట్లాగే ఉంటుంది, ఒంటరిగానే ఉంటాను అని నాకు ఈ అవగాహన ఉండింది. అండ్ ఫైన్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. సుబ్బలక్ష్మి గారు, చాలామంది ట్రాన్స్జెండర్స్ ప్రాస్టిట్యూట్స్గా, తర్వాత బెగ్గర్స్గా మారిపోతున్నారు, సెక్స్ ర్యాకెట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ కానీ ఏదైనా చేయడానికి అవకాశం ఉందంటారా? ఉంది, కానీ నేను ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పానండి. ఆల్రెడీ
ఆ సెక్షువల్ ఫ్లెష్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ దిగిపోయారో వాళ్ళని మనం బయటికి తీసుకురాలేము. చాలా మంది మర్డర్స్ కూడా అయిపోతున్నారండి పాపం. అదే రీసెంట్ గా కూడా హైదరాబాద్ లో ఒక అమ్మాయి, దాట్ ఈస్ వాట్, అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ దానికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. మై ఓన్లీ కన్సర్న్ ఏంటంటే, నేను నా ఇన్స్టాగ్రామ్ చూసినా నేను అదే వీడియోస్ పెడుతున్నమాట. ఓన్లీ నా కమ్యూనిటీకి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను, వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు, అంటే 17 years పిల్లలు, ఇంకా వాళ్ళకి మెజారిటీ కూడా మైనారిటీ కూడా తీరదు, వాళ్ళు కూడా కమ్యూనిటీలోకి వచ్చేస్తున్నారు. లైక్ దే ఆర్ ఇంటూ ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ ది మైనారిటీ తీరిపోగానే వాళ్ళు దే ఆర్ గెటింగ్ సర్జరీస్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇంటూ దిస్ బెగ్గింగ్ ఆర్ సెక్షువల్ థింగ్. సో అది చాలా రాంగ్. వాళ్ళకి ప్రాపర్ అవగాహన కల్పించాలి, ఇది కాదు లైఫ్. నో, దాట్ ఈస్ నాట్. అండ్ దీంట్లో ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. సొసైటీ, పేరెంటింగ్, ట్రాన్స్ కిడ్స్ ముగ్గురు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటేనే అది బాగుపడుతుంది తప్ప నేను ఎంత అవగాహన ప్రొవైడ్ చేసినా కూడా ఆ పర్టికులర్ ట్రాన్స్ చైల్డ్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద కమ్యూనిటీ, హీ హ్యాస్ టు బెగ్. ఒకవేళ ఇంకా తనకు చాలా విల్ పవర్ ఉంటే కనుక అంటే ఆ కాలేజ్లో కూడా ఆ డిస్క్రిమినేషన్, స్కూల్లో కూడా అదంతా స్ట్రాంగ్గా తీసుకొని నిలబడి ఆ తర్వాత హీ హ్యాస్ టు గెట్ ఎ జాబ్, హీ ఆర్ షీ హ్యాస్ టు గెట్ ఎ జాబ్. కానీ లైక్ యూజువలీ అమ్మాయిల మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ జరిగినప్పుడు చాలా రాటు వెళ్ళిపోతారు, మొరటుగా అయిపోతారు. సో సొసైటీ మీద ఒక రకమైన రివెంజ్తో ఉంటారనమాట. సో ఇవన్నీ ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అంత ఏమంటారు, అంత విల్ పవర్, అంత అవగాహన లేక దే హ్యావ్ టు డీల్ గుడ్. అండ్ పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనే దానికి రీజన్ ఇట్స్ ఆల్వేస్ సొసైటీ అనమాట. మన లైక్ ఇంటి పక్క వాళ్ళు ఏమంటారో, లేకపోతే అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో, ఇలా. సో ఈ కన్న కొడుకుని ఎవరు కాదనుకోరు. ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే చుట్టాలు ఏమంటారో, సొసైటీ ఏమంటుందో, ఇవన్నీ ఏమంటుందని ఒక ఆలోచనతో, భయంతో ఇంట్లోంచి పంపించేయడం కానీ, పిల్లలతో మాట్లాడడం కానీ ఇదంతా జరుగుతుంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన పిల్లలు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేని పిల్లలు ఏం చేస్తారు? దే హ్యాస్ టు గెట్ ఇన్ టు ద కమ్యూనిటీ అండ్ లైక్ మనీ ఎర్న్ చేయడానికి దే హ్యాస్ టు బెగ్, దే హ్యాస్ టు కొంచెం అందంగా ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు సెల్ దేర్ ఫ్లెష్. ఇప్పుడు మళ్ళీ మనం అఘోరి నాగసాధు టాపిక్ వద్దాము. ఆమె మాట్లాడిన విషయాల్లో ఇంకొన్ని ఉన్నాయి. మేము శవాలతో సంభోగం చేస్తాము, మాకు సెక్స్ కోరికలు ఉంటాయి అని చెప్పేసి ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం జరిగింది ఆ అఘోరి. ఇలా ఉంటుందా? పైగా తను ట్రాన్స్ విమెన్ అఘోరి అని చెప్పుకుంటోంది. ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఏంటి, ఏమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నానండి. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలుసుకున్నా కూడా ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఒక ప్రక్రియ తప్ప, దీనివల్ల ఒకవేళ ఇలాంటివి విన్న నార్మల్ జనాలు ఇది దీనికి కొంచెం విపరీత చర్యలకి దారి తీస్తుంది ఇలాంటిది. ఓకే, ఇంకా రేపటి రోజు ఇంకెవరైనా ప్రాపర్ వాళ్ళు చూసినా కూడా వాళ్ళ ఇదే ఇంటెన్షన్తో చూస్తారు. ఎవరైనా ఈ సంభోగం ఏదైతే ఉందో ఇదంతా చెప్తున్నారు కదా, వినడానికి కొంచెం నాకు వియర్డ్గా ఉన్నా కూడా ఇదంతా వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి జనాలు చెప్పాల్సిన అవసరం ఏంటి కదా, జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఈమె చెప్పినా జనాలు తెలుసుకున్నా దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. పరమేశ్వరుని ప్రతిరూపాన్ని అని చెప్పుకుంటూ ఈ మాటలు, తను పరమేశ్వరి ప్రతిరూపాన్ని చెప్పుకోవడంతో పాటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడిన మాటల్లో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగా 90% ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, కుక్డ్ అప్ స్టోరీస్. తను ముందుగానే ఇలా మాట్లాడాలి, ఇలా ఇవి తప్ప ఒకవేళ మీరు క్రాస్ క్వశ్చన్ చేస్తే తను తడబడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? తను ఏం చెప్పాలనుకుంటుందో అది మాత్రమే అది చెప్పడము. ఒకవేళ తన దగ్గర ఆన్సర్ లేకపోతే తర్వాత చెప్తాను నవ్వుతూ వదిలేయడము, మీరు నమ్మకపోతే నమ్మకపోండి, నేనేంటో నాకు తెలియదు, ఇలాంటి మాటలన్నమాట. సో నేను అదే చెప్తున్నా, ఇలాంటి థింగ్స్ వల్ల మన ఇంకా దేన్ని అడ్డు పెట్టుకుని ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, లోక కళ్యాణం, ఇవన్నీ వినడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఓహో, ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుందంటే ఇవి చాలా తెలివైంది, చాలా ఇంటలెక్చువల్ పర్సన్ అని కొంతవరకు జనాలు అనుకుంటారు. బేసిక్ నాలెడ్జ్ లేని జనాలు ఇవన్నీ అనుకుంటారనమాట. సో కానీ అవన్నీ మాట్లాడుతుంది, కానీ దాంట్లో హాఫ్ నాలెడ్జ్ కాదుగా 10% నాలెడ్జ్ కూడా తనకి లేదు. మీరు ప్రాపర్గా కూర్చోబెట్టి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఆ పేరులో ఉంది. మన ధర్మము, మన ఈ కల్చర్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సివిలైజేషన్ ఇవన్నీ ఎన్ని ఇయర్స్ క్రితం స్టార్ట్ అయ్యాయి కదా, ఇవన్నీ మనం లెక్క కూడా కట్టలేము. మన సనాతన ధర్మం ఎప్పటిది, మన రామాయణ మహాభారతాల కంటే కూడా ఇంకా పాతది మన సనాతన ధర్మం. సో నేను అదే చెప్తాను, ఒకవేళ మనం ఆ సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేయకపోతే, మన జీవన విధానంలో అది అలవర్చుకోకపోతే మనం దాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అవునండి. సో లోక కళ్యాణం కోసం అని ఇంకేవో మాట్లాడుతున్న ఇవన్నీ హంబక్. మనం ఇంకా చెప్పాలంటే ఒక పబ్లిక్ స్టాండ్స్ పిచ్చివాడి మాటలుగా తీసుకోవాల్సిందే తప్ప దీన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్
నేను చెప్పాలనుకుంది ఏంటంటే తను ఎక్స్పెక్ట్ చేస్తుంది మీడియా అటెన్షన్ పబ్లిక్ స్టంట్స్ కాబట్టి మీడియా కూడా వీలైనంత తక్కువగా తన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడము ఇది చేస్తుంటే తను పబ్లిసిటీ అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా ఇట్స్ అ పబ్లిసిటీ. అంతే, అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా జనాల్లో నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు మీరు కూడా చూస్తారు, జనాల్లో నమ్మే వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నారు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు 29th ఏమో తిరిగి వస్తుంది, ఎవరంతా చూస్తారండి, ఎవరంతా చూస్తారు, ఏం సమాధానం చెప్తారు? కొంతమంది ఆమెని నెగటివ్ గా ప్రొజెక్ట్ చేశారు, నెగటివ్ అని కాదు నిజాలు బయట పెట్టారు కదా, అది నచ్చట్లేదు ఆవిడికి. సో 20 సమాధానాలు చెప్పడానికి 29వ తారీఖు ఎందుకు? అయినా అఘోరికి ఇవన్నీ కావాలా? పగ, ప్రతీకారం, కక్షలు ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ మనలాంటి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కండి. అవును, వీళ్ళు ఇవన్నీ జయించేసి ఉంటారు కదా అఘోరీలు. బాడీ మీద ఈ మోహం ఇవన్నీ కూడా మనలాంటి లైక్ ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ. మనలాంటి నార్మల్ పీపుల్ కి, అఘోరాలకి ఇవన్నీ ఉండవు. తన ఆహారం చూస్తే చెప్పేయచ్చు తన అఘోరి కాదు అని. అఘోరి కాదు, తన ఆ మాట కూడా తనకి మనం యూజ్ చేయకూడదు, సూటబుల్ కూడా కాదంటారు. తన పేరు పింకీ, లెట్స్ డిస్కస్ ఆర్ లైక్ లెట్స్ సే హర్ యాస్ పింకీ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు. చాలా మంచి విషయాలు చెప్పారు, అఘోరి గురించి, ట్రాన్స్ విమెన్ గురించి చాలా విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్.